మేము అడవి ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు మాకు ఒక కుందేలు అయితే కనిపించింది. మీకు ఇప్పుడు చూపిస్తున్న చెట్టు అయితే బీడి చెట్టు అనమాట. అంటే బీడీలు చుడతారు ఈ ఆకుతోనే. ఈ పువ్వులు మనం ఈరోజు కూరకైతే తీసుకుంటున్నాము. ఇందరాజు నేను కోసినవి తీసుకురాను. ఇదంతా కూడా మా వాళ్ళు కొండపోడులో పండించే పప్పు దినుసులు ఇవన్నీ. ఇంకేనా 1 2 3 స్టార్ట్. ఓకే రత 1 2 3 స్టార్ట్. ఓకే ఓకే. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు మా అడవి ప్రాంతంలోని ఈ సీజన్లో దొరికే పూలు తీసుకొని మనం వాటితోని కూర అయితే తయారు చేయబోతున్నాము. దీంట్లోని మంచి పప్పు గింజలు వేసి మా కొండ ప్రాంతంలో పండే పప్పు గింజలు మనం కూర అయితే తయారు చేద్దాం అనమాట. ఇవన్నీ కూడా కలిపి మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాము. ఇది వరకు ఈ వీడియో అయితే చేసాము, కానీ ఈ పప్పు గింజలతో అయితే మనం తయారు చేయలేదు. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం అని చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికంటే ముందు మనం ఆ పూలు అయితే తీసుకోవాలి. ఉదయం అంతా కూడా ఆ పూలు అయితే తీసేసుకున్నాము. అవి ఎలా తీసుకున్నాం అనేది ముందుగా చూసేయండి. చూసిన తర్వాత ఈ వంట అంతా కూడా చూడండి. ఏట్రా పూలు ఏమైనా దొరకవరా? ఏం బాగా కష్టంలో ఉన్నాయి. ఇప్పటికీ ఒక 3-4 కిలోమీటర్లు తిరిగాము అడవి అంతా కూడాను, కానీ ఇప్పటి వరకు ఏ చెట్లో పూలు అయితే కనిపించలేదు, వాడిపోయి ఉన్నాయి. రా ఈరోజు ఆయన దొరుకుతాయి దొరకవు. ఎన్ని కొండలు తిరిగి అక్కడ దొరకట్లేదు. ఎర్లీగా వచ్చాము ఈరోజు. ఉదయాన్నే 7 గంటలకి స్టార్ట్ అయ్యాం. ఇలాంటివి తీసుకోవాలంటే ఉదయాన్నే తీసుకోవాలి, లేకుంటే వాడిపోతాయి ఎండ దగ్గర. అవును, ఆ ఉదయం పూట తీసుకున్నటప్పుడే వాటి యొక్క స్మెల్ కూడాను అలా వెదజల్లుతుంటది. మీకు ఇప్పుడు చూపిస్తున్న చెట్టు అయితే బీడి చెట్టు అనమాట. అంటే బీడీలు చుడతారు ఈ ఆకుతోనే. మేమైతే కెందు పోల్ గోస్ అంటాం. మనలో చాలామంది ఈ చెట్టు చూస్తే పోలుస్తారేమో ఈ చెట్లను. దీంట్లో కాయలు కూడా వస్తాయి, మనం మంచిగా తింటాం. అది మీకు గుర్తుంటే కామెంట్స్లో రాయండి. మేము అడవి ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు మాకు ఒక కుందేలు అయితే కనిపించింది. దానికోసం అని చెప్పి మన వాళ్ళు చూస్తున్నారు. రెట్టు పరిగెట్టిందిరా, ఇలా వెళ్ళిందా పైకి వెళ్ళిపోయిందా? చాలా పెద్దగా ఉంది గురు. ఇదంతా అడవి లేకుంటే సాహస వీరుడు. దాన్ని పట్టుకొని పెంచుకోవాల్సింది. అవును, అంతే కదా. అంతే. ఎక్కడున్నాయి? అలా కనిపిస్తున్నాయి, అవేలా ఉన్నాయి అవి. ఆ చెట్టు అయితే అదే, కానీ పువ్వులు ఉన్నట్టున్నాయి అక్కడ. ఎక్కడరా కనిపించదా? కెమెరాకి నువ్వు వెళ్తున్నావు కానీ పైన ఉన్నాయా? బా ఇక్కడ ఎర్రటి పూలు ఉన్నాయిరా. లేదేమో పక్షులు తినేసినట్టున్నాయి. ఉంటే కనిపిస్తుంది. లేదురా మొత్తం ನಾಯಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಕಾಯ್ಟಮ್ ಸಬಿತ್ರೆ ಬಸ್ತೆ ಸೊಡೋಯ್ಮನ್ ರೂಪಾಯಿಕಿನ ಡೊಂಗೊರ್ತೆ ಸೊಡೋಯ್ಮನ್ ಕಾಯ ಪಕಾಯಿಲೆ ಮಂಡ್ಯ పసిగల బార్ది ముళ్ళు ఉన్నాయి. బార్ది జాగ్రత్త రండి. అవును బా, భయంకరంగా ఉన్నాయి అడవిలో. ఇక్కడ పెద్ద జామ చెట్టు ఉంది. బార్ది జామ చెట్టు పళ్ళు ఉంటే కానీ బాగుండాల్సింది. బావా కాయలు ఏమైనా ఉన్నాయా? చూద్దాం బార్ది. ఎక్కడ 2 ఉన్నాయి. అవతల పక్కన చెట్టు పెద్దది ఉంది బార్ది, పెద్దది. ఇక్కడ చెట్టు అయితే ఉంది, అక్కడ ఉన్నాయి పువ్వులు. అవును గురు, నిజంగానే కదా. ఆ కిందన ఉన్నాయి పువ్వులు అయితే. మనం లాస్ట్ టైం తీసుకున్న చెట్టు అనుకుంటా అది. ఇదిగో ఈ కిందనుంది చెట్టు. అయ్యో ఈ ఫోకస్ కూడా పోయిందే. కిందనుంది అది చెట్టు. ఇక్కడ మనం చూసాం కదా గురు, అది ముందు చూద్దాం కానీ. ఎందుకంటే మనకు ముందు ఇది పిలిచింది. అక్కడికి వెళ్తే ఇక్కడ ఇది హ్యాండ్ ఇచ్చింది అనుకో, పాపం ఇది బాధపడుతుంది. చూడండి ఇదిగో, ఇది అసలు దారి లేదు ఈ ప్రాంతంలోని. దారి చేసుకుంటూ వెళ్తున్నాం మేము. ఇట్లాంటివి తీసుకోవడానికి మామూలు ఇలానే చాలా ఇబ్బందులు పడతారు. ఈ ముళ్ళున్నాయి చూసేవి, బట్టలకు పట్టుకుంటూ మొత్తం లాగేస్తున్నాయి. ఇదిగో ఇది ఏంటి నా పరిస్థితి. ఇదిగో ఉండండి మీకు చూపిస్తాను. ఇదిగో ఇది ఆల్రెడీ పట్టుకుంది. ఇదిగో చిన్నరబా మొత్తానికి తీసాడు. ఇది ఇవన్నీ తీసింది దారం అంతా కూడా. సరిపోయింది అయితే. కిందకి వెళ్ళడానికి దారి లేదే. అదేగా ఇలా చేసింది ఇది. ఇక్కడ చూడుది. అవునరా, అలాంటప్పుడే మరి అందుకే చక్కగా ప్యాంట్లు వేసుకుని రావాలి. నాది కూడా గీసేస్తుంది. ఇదేంటి? ఇదిగో ఇదిగో ఈ చెట్టు పడిపోయింది. రండ్రా, ఇదిగో చెట్టు అయితే ఇదే ఫ్రెండ్స్, చూడండి ఇలా అయితే ఉంటుంది. కిందన ఆకులు కూడా మనకు సేమ్ మనకు కొలియార్ సాగ్ అంటారు కదా, ఏంటి తెలుగులో దానికి? బోదంటి కూర ఆకుల్లానే ఉంటాయి అన్నమాట. సో మనం పైకి అయితే వెళ్దాము. కొన్ని అయితే చివార్లు ఉంటాయి పువ్వులు అనేవి, మనం తీసుకోవడానికి అయితే కొద్దిగా సాహసం చేసి తీసుకోవాలి. చూడండి అలాగే అట్లాగా చూడండి చిన్న జాగ్రత్త బా. అవును, ఈ పువ్వులను ఎక్కడ పడతాం మనము? తీసుకొచ్చాం కవర్ ఒకటి. ఓకే రండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఆలోచిస్తే మీరు బావా, నువ్వు కూర్చున్న కొమ్మ ఏమైనా పచ్చిది అనుకుంటున్నావు ఏంటి? డైరెక్ట్ నేలపాలు అయిపోతా చూడు. ఇది ఎండిపోయిన కర్రా మరి. జాగ్రత్త, కొమ్మలన్నీ కూడా కొద్దిగా గట్టిగా ఉన్నట్టుగా ఉంటాయి కానీ ఈజీగా విరిగిపోతుంటాయి. ఇప్పుడు ఎలా రా పైకి రావాలి? ఎక్కుతూ వచ్చే. ఓకే, మనమైతే చాలా ఎత్తులో ఉన్నాము. మా చిన్నర బావ వచ్చి పైన ఉన్నాడు, మీకు కనిపించకపోవచ్చు. బావా గారు జాగ్రత్త బావ, నువ్వు చాలా ఎత్తులో ఉన్నావు.
చిటారున నిలబడ్డావు. ఇక్కడే ఉన్నాయి కొమ్మ దగ్గర పువ్వులన్నీ కూడాను. కానీ చాలా చివారును ఉన్నాయి. రే జాగ్రత్త గురు, పూలు పోతే పోను కానీ మనం పోకూడదంటావా? అంతే. అందరా బావరే వస్తా ఇక్కడికి వచ్చి. ఎలా కొయ్యాలి? నేను రాలేనట్టు. ఈ పువ్వులన్నీ కూడా కొద్దిగా బాగా పూసిపోయి ఉన్నాయిరా. పూసిపోయినట్టు వాడిపోయినాయా? వాడిపోయి పూసిపోయి ఉంటానండి. పూసిపోయినాయా? తీసుకోరా ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి తెలుగు తగలయ్యా. ఈ పువ్వులే. వీటిని మేము కొయ్యం పూలు అంటాం. వీటిని చక్కగా కూర వండుకొని తింటే చాలా బాగుంటాయి అనమాట. ఇవి ఎలా తీసుకోవాలి? ఇటు ఇంద్రబానికి ప్రేమతో ఉండే ఐ లవ్ యూ బావగారు. ఇలాంటి పువ్వుల్లో ఏముంటుందో చెప్పండి. ఈ పువ్వులు తినొచ్చా లేదా? మామూలు అయితే వీటిని తింటారు, మంచిగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటారు. మందార పూల్లా కనిపిస్తుంటాయి మీకు, పింక్ అండ్ వైలెట్ అట్లా కలిసినటువంటి కలర్ అనమాట. వీటి ఫ్రాగ్రెన్స్ మాత్రం ఫ్రాగ్రెన్స్ అంటారా? ప్రెగ్నెంట్ అని చెప్పి బాగున్నాయి అబ్బా. వాటి వాసన మాత్రం ఇంకా సూపర్ అబ్బా. ఇందా రాజు నేను కోసినవి తీసుకురానా? బాగానే కోసావన్నా? దొరికాయి రాజు నాకు. పైనకే కదా. ఇవైతే మనకు సరిపోవు. ఇంకొక చెట్టు అయితే ఉంది, ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్దాము. బావి మనకు చాలా బా. ఇప్పుడు మనము రెండో చెట్టుకి వెళ్తున్నాము. ఈ అడవి అంతా కూడా మనం దిగాలి. బావా దట్టంగా ఉంటుంది. అడవి మళ్ళీ ఉంది ఇక్కడ. అవునరా, మంచి వాసన వస్తుంది. అది సూపర్ స్మెల్ వస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత చూస్తుంటా దీని వాసన. అది కూడా ఏంటంటే ఎప్పుడైతే తెల్లారుతుంటుందో ఆ టైంలోని ఈ అడవి ప్రాంతంలో వచ్చిన తర్వాత గుమాయిస్తుంటుంది. మరి ఒక 10 గంటల తర్వాత ఈ పువ్వులను ఉండవు, మళ్ళీ అలా వాడిపోతాయి. నైట్ పూట పూసే పూలు అనమాట అది. అందుకోసం చెప్పి మంచి స్మెల్ ఉంటాయి. ఈ కేసరాలు చూడు భలే ఉన్నాయి పైన. కేసరం అంటారా? కేసర దండలు. కేసరి దండారు. రండ్రా, దారి అంతా కూడా అంత మంచిగా లేదురా బా. జాగ్రత్తరా, ఇక్కడ చెట్లు మాత్రం తిన్నగున్నాయి. బయటకు బా చూపించు. ఇది రెండో చెట్టు. ఇక్కడే ఈరోజు మనము పువ్వులు అయితే తీసుకోబోతున్నాము. ఇవి చివర్లు ఉన్నాయి కాబట్టి ఇదిగో ఈ కర్ర అయితే చిన్న రవణ తీసుకొచ్చిన తయారు చేసాడు అనమాట. ఇది వచ్చి మేము దోన కర్ర అనేసి అంటాము. ఇలా తాడుతో కట్టి తయారు చేసాడట. చిన్నర వీటి అంత ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అక్కడికి. వచ్చాను ఎక్కడానికి అవ్వట్లేదు ఇక్కడ. అవునా? ఇరుక్కుపోయినట్టు అయిపోయింది. మీరు కూడా వచ్చేయండి గాయస్, మీరు కూడా రండి గాయస్. పువ్వులు తీసుకుందాం ఈరోజు చెట్టు పైన. చూడండి ఇది ఎలా ఉన్నాయో. చూడడానికి మాత్రం చాలా ముచ్చటగా ఉన్నాయి, చాలా మంచిగా పూసినాయి ఇవి. ఇంత అందమైన పువ్వుల్ని తీసుకుంటున్నామని చెప్పి తిట్టుకోకండి. ఇది జస్ట్ ఆహారం కోసం అని తీసుకుంటున్నాం మేము. ఎవరు కూడా తిట్టుకోకండి. ఇలా ఉన్నాయి చూడండి ఇవి, ఈ మొగ్గల్లాగా. ఇవైతే చాలా బాగుంటాయి కూరకి. మనకి తగ్గట్టు దొరికాయి ఫ్రెండ్స్ ఈరోజు కూరకి. నేనైతే ఇన్ని దొరుకుతాయి అనుకోలేదనా. అవునారా? ఇది సీజన్ కదా మనకి, అందరు కూడా వచ్చి తీసుకుంటుంటారు. ఉదయం ఎర్లీ మార్నింగ్ వస్తారు రాజు మన. అవును, చీకటి ఉండగానే వచ్చేస్తారు ఈ పువ్వుల కోసం అని చెప్పేసి. మరలా మనకు ఎక్కువగా ఎండ కాసిందంటే పువ్వులన్నీ కూడాను వాడిపోతాయి, ఉండవు, చెట్టు పై నుంచి పడిపోతుంటాయి. అందుకని చెప్పి మా వాళ్ళు చీకటితో వస్తారు. ఫ్రెండ్స్, చెట్టు పైన పువ్వులు అయితే తీసేసుకున్నాము. మాకు కూరకి సరిపోయినంత అనమాట. కొన్ని పువ్వులు అయితే ఉన్నాయి, వాటికి ఇంకా పువ్వులు ఇదైపోయిన తర్వాత మనకు కాయలు అయితే వస్తాయి కదా, దాని ద్వారా మనకు ఇంకా విత్తనాల వ్యాప్తి అవ్వని కూడా జరుగుతుంటుంది. సో మాకు కావాల్సిన పువ్వులను కూడా తీసుకున్నాము. ఇప్పుడు కిందకి అయితే వెళ్దాం. కిందకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాము ఈ చెట్టు పైన ఎన్ని పువ్వులు తీసుకున్నాం అనేది. ఎన్ని పూలు అయితే తీసుకున్నామో, ఈ పూలు చూస్తే మీకు చాలా ఎక్కువ తీసుకున్నారు అనుకుంటారు. ఇదంతా కూర చేసిన తర్వాత ఇంత తయారవుతుంది. చాలా తక్కువ. మనం ఉండేది 5గురు కాబట్టి సరిపోతుంది మనకు. ఇంకా చెట్టు పైన కూడా ఉన్నాయి, కానీ ఈ లోపల చిన్న చిన్న కొమ్మలు కూడా ఉన్నాయి. వాటితో తమ్ముళ్ళు తీద్దామని చెప్పేసి కొన్ని రిపేస్తున్నాను. కొద్దిగా ఎత్తు కనిపిస్తుంది. బాగా ఎటోలరు మీరు. పట్టండి, ఇంకా మనం మంచి ప్లేస్లో వెళ్ళిపోదాం. పదండి మరిది. అలా ముందుకెళ్ళిన తర్వాత అటు కాసి వంట చేద్దాం రా, గడ్డ పక్కన. అక్కడ వాటర్ ఉంటుందా బా? ఉంటుంది మరిది. ఇది వాతావరణం కొద్దిగా మారినట్టుంది ఈరోజు. అవునవును, అంటే ఎక్కువ ఎండ లేదు. అంటే ఉదయం నేను చూశాను మీ ప్రాంతంలో ఎక్కువగా ఈ పొగ మంచు కురిసే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండండి. నా దగ్గర వేరేది వచ్చింది బా, బంగాళాఖాతంలో అన్నమాట. అవునవును, దాని వల్ల ఇలా ఉందేమో అనుకుంటున్నాను. ఇక్కడే వంట చేసేద్దామా? ఇక్కడ బాగానుంది కదా మనకు. వస్తూనే బాగా ఆకులు తీసుకొచ్చాడు. చిన్నరా బాయేమో కర్రలు. బాగా కొద్దిగా శుభ్రంగా చేయరా, మనకు తినడానికి ఇబ్బంది అవుతుంది తీసుకుంటే. మరే ఇక్కడ క్రికెట్ ఆడుతుందంటారా, నేను శుభ్రంగా అవ్వకుండా ఉంటుందా? గట్టిగా కొట్టు బా, ఇదిగో మట్టి ఉందిరా. ఇది ఇక్కడ ఒక పీత ఉందిరా. పీత కాదు, చేప అని చెప్పు. చేప ఎక్కడ ఉంది? పట్టుకోరా, చూపిద్దామా? ఒరే మంచి యాక్టివ్ ఉన్నాడు చూడు. కరుస్తుంది రే. చాలా పెద్దదిరా. చూసాడా నల్ల బంగారం. ఇక్కడ ఉన్నటువంటి గమ్మి ఎక్కడ అయిపోయిందిరా? అది అప్పుగా ఇచ్చిందట, ఎక్కడికో తీసుకొని ఉండిందినా. సరే, ఇప్పుడు నీకు తినేంత ఓపిక లేదు, మాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఇప్పుడు. ఓకే, విడిచిపెడతా. వెళ్ళిపో.
ఓకే బాయ్ బాయ్. నెక్స్ట్ మంత్ కలుద్దాం. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసామే, జాగ్రత్త ఉండు. ఇంకా మంట అయిన తర్వాత కనిపించకు మళ్ళీ. వద్దులే, ఈరోజు నీది కాదు వంట, ఉపవాసమా? మీకు బ్రేక్ ఇచ్చాం. చూడు బామర్ది, ఎండకి మంచిగా మంట వెలుగుతుంది. ఈరోజు ఈ పువ్వుల కూరలోనే ఇదే స్పెషల్ అనమాట. ఇవి బొబ్బర్లు చాలా బాగుంటాయి టేస్ట్గా అయితే. ఇవి మామూలుగా వేయించుకుని తినొచ్చు, అలానే పచ్చి కూడా వంట చేసుకుని తినొచ్చు. పచ్చిగున్నప్పుడు ఉప్పేసి కూడా తింటారు, చాలా బాగుంటుంది కదా. వీటిని ఎప్పుడు కొన్ని తీసి మనం వేయించుకొని తిందాము, బాగుంటాయి. ఇంత ఎక్కడ వంట చేస్తాం మనం, చేయలేం కదా. ఆ పువ్వులు వేసామంటే బఠానీ ఇది ఇవి ఈ పప్పెక్క అయిపోద్ది అక్కడ. అవును, ఈ పాత్ర నిండా వస్తుంది బామర్ది. పాత్ర నిండా వస్తుంది. ఇదంతా కూడా మా వాళ్ళు కొండపోడులో పండించే పప్పు దినుసులు ఇవన్నీ చాలా ఆర్గానిక్గా పండిస్తారనమాట. ఏ ఎరువులు కూడా ఎరువు, పశువులు పేడ కూడా ఉండదు వీటిలో. అది దీంట్లోనే చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి. మనం ఏం చేయాలంటే వాటన్నిటిని కూడా నేరేయాలి, అప్పుడే వంట చేయగలం. లేకుంటే మొత్తం కలిసిపోతుంది ఆ పప్పులోని, ఆ పువ్వుల పప్పులో. అది పంటికి తగిలిందనుకో అనిపిస్తుంది భయంకరంగా. వేగా లేదురా బామర్ది, ఇంకా పూర్తి అవ్వలేదు బాగా, మంచి కలర్ వస్తున్నాయి ఇవి. స్మెల్ కూడా బాగా వస్తుంది రెడ్ కాసి, బాగుంది. చూడు అది కలర్ మారిపోయాయి మంచిగా. ఓకే, ఆ వేగిన తర్వాత తింటుంటుంటుంది సూపర్. ఇంకా ఇలా ఉన్నాయి టేస్ట్, సూపర్, చాలా బాగుంటుంది. అవును, అంత వేడుకుంటా వేడి వేడిగా ఉన్నాయి బామర్ది. ఇవి కాలిన తర్వాత ఎలా కనిపిస్తున్నాయి చూడండి, మంచిగా వేగే. ఇవి వర్షాలు పడేటప్పుడు మా అమ్మ దగ్గర ఏడ్చి మరీ అడిగి ఇట్లా వేయించుకొని తినేవాళ్ళు మీరు. మాకు అలానే ఉంటాయి, ఏ బొబ్బర్లు ఉంటాయి కదా. ఇంట్లో తినడానికి ఏమి ఉండేది కాదు, ఉండవు కదా మన ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో ఇంకేం దొరుకుతాయి. ఇప్పుడేం దొరుకుతాయి, ఇప్పుడైతే ఎవరు దొరుకుతున్నాయి. ఇప్పుడైతే చిన్నపిల్లలకి అన్నీ దొరుకుతాయి, స్నాక్స్ అవన్నీ. మనకు అప్పట్లో ఏం వచ్చే కాదు, ఉంటే బటన్ ఉంటుంది అది. అవును, అవి తప్పిస్తే దొరకదు. మీలో ఎంతమంది అలాగా 1990లో పుట్టారు అనేది కామెంట్స్ రాయండి. మనందరిది కూడా 90 బ్యాచ్ కదా. 90 బావది 80లో ఉంటుంది. లేదు మన అడుగు కూడా ఇంతేనా, 90 బా. నీ ఆధార్ కార్డు అంతే ఉంది బామర్ది. ఎంత, ఏ సంవత్సరం? 1990. 1990. 90లో ఏదో ఆధార్ కార్డులో రాసి ఉన్నారు. ఓకే, అయితే మనోడే బావా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేముండదు. సూపర్, వచ్చింది అదిగో వయ్యారి. వయ్యారి రింగుల వయ్యారి లాంటిది అది ఒకటి. మా జానగడ అయితే రాలేదు కానీ అది వస్తుంది. అది కరిలక్ష్మి పాపం వాడికి బాగాలేదురా. ఏమైంది? ఏమన్నా ఎయిడ్స్ వచ్చిందా? అదా బాగా చేసిన తర్వాత చిన్నగా ఇలా కట్ చేయాలి బామర్ది, పప్పులో బాగుంటుంది, కలిసిపోతుంది, కలిసిపోద్ది. ఇక్కడ ఇదిగో ఈ పప్పు గింజలన్నీ కూడా ఇక్కడ ఉడకబెడుతున్నాం, ఉడుకుతున్నాయి మంచిగా. ఇవి ఉడికిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి అక్కడ వేసేయడం, అంతే కదా బా. అంతే బామర్ది, కలిపేయాలి. సింపుల్గానే తయారవుతుంది కూర అంతా కూడాను. తర్వాత మనం కారపు ముద్ద కూడాను తయారు చేయాలి, చేతి కారం. ఈరోజు చేతి కారం కూడాను డిఫరెంట్గా ఉంటుంది ఈ కూరకి, అది కూడా మీకు చూపిస్తాం. పప్పు కూడా మంచిగా ఉడికింది కాబట్టి ఇంకా ఈ పిక్కల సారీ ఈ పువ్వులు అయితే కలిపేద్దాం ఇందులో. కలిపేద్దామా? కలిపేసేనా చూడండి. పిక్కల పప్పు చూసారు కదా, అంత పువ్వులు తీసుకున్న తర్వాత ఇదంతా ఆ పువ్వులన్నీ వేరు చేసి కట్ చేస్తే ఇంత ముద్ద వచ్చింది. అది చేత కలిపేయను అలాగా కలిపేస్తాను. చిన్నరా పని చూడండి, అంత వేడిగా ఉంది, అక్కడ పెట్టి లాగిల్లో చేస్తున్నాడు. ఏది గరిటేది? పువ్వులు అనేవి పప్పుకి అక్కడక్కడ ఉంటేనే ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుంది. అందుకనే మేము కొద్దిగా దూరంగా చేసుకున్నాం, అంటే పప్పు ఎక్కువ పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ చేతి కారం అయితే తయారు చేస్తున్నాము. పప్పులోని మనం పువ్వులు కలిపాం కదా. ఇక్కడ మేము వాడేటువంటి దినుసులు అయితే ఇవి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అలానే ఇది పసుపు కొమ్ము అనమాట. ఈ కూరకి పచ్చిమిరపకాయలు అయితేనే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. లైట్గా ఎక్కువ ఉండాలి ఈ కారం కూడాను, అప్పుడు ఈ పప్పుకి ఈ పూల కూరకి బాగుంటుంది. ఇక్కడ ఈ బావ అయితే మంచిగా నూరేసాడు ఈ పసుపు కొమ్మంతా కూడాను. బావ దీంట్లో కలిపేయడం కదా. కలిపే బామర్ది. ఓకే, ఎడపై ఎంత టైం పడుతుంది ఇది తయారవడానికి? అయిపోద్ది బామర్ది. నూరిన కారం అయితే ఇప్పుడు దీంట్లోనే కలిపిస్తున్నాము. ఇది వేసిన తర్వాత కలర్ కూడా మారుద్ది అనమాట మంచిగా. దీని యొక్క ఫ్లేవర్, దీని యొక్క రుచి అంతా కూడాను చేంజ్ అయిపోతుంది, బాగా వస్తుంది. బామర్ది టమాటా కూడా కలుపుదాం బామర్ది. వేసేబా, ఇదే బా బయటకు వచ్చేస్తుండింది. అవును బామర్ది, కాసేపు ఉంటే బయటకు వచ్చేయాల్సిందే మాది. కలుపుదాం బామర్ది. వేసేబా, టమాటా కూడా వేస్తాం. పప్పు అయితే మాత్రం మంచిగా చిక్కగా కనిపిస్తుంది, చూస్తుంటే నోరు ఊరిపోతుంది, ఏదో జారిపోయింది ప్లేట్. ఇంకొక 5-10 నిమిషాల్లోనే మనం తాలింపు కూడాను తయారు చేద్దాం. అయిపోద్ది బామర్ది. అయిపోయినట్టే. మంట వస్తుందేనా? ఓకే, పోసే బా. ఇదంతా పప్పు అడుగున ఉండిపోతుంది, మంచిగా కనిపిస్తుంది కదా. చూస్తుంటే రాజ్మా ఇది ఉంటుంది కదా, దాంట్లో కనిపిస్తుంది అనమాట. ఇంద్రా నీ అరిసా పట్టుకో. నిజంగా మనకు సంతల్లో కొంటే అరిసెలు ఇలాంటి అడ్డాకుల్లో పెట్టేసి ఇస్తారు కదా, అది భలేగా ఉంటుందిరా ఫీల్.
అవును, కానీ ఇప్పుడు అవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. అంతరించిపోతున్నాయి. మనం కాపాడాలి. అవును. యువ సైన్యం అని ఒక పార్టీని స్థాపిద్దాం. ఓకే, మీరు ఎవరైనా ఓటు వేస్తారు లేదా చెప్పండి, రాష్ట్రం మొత్తం వ్యాప్తి చేద్దాం. రాజే ముఖ్యమంత్రి దాంట్లోనే, నేనేదో కార్యదర్శి అట్లా. నేనుంటా నా కార్యదర్శి ఇంకేదో. ఎందుకు కార్యదర్శి? నువ్వే ముఖ్యమంత్రి అనుకుంటే. వడ్డించాలా? నేను నీకు అమ్ముకొని తినేస్తాను. తమ్ముడికి ఏమిద్దాం? ఏ పదవి? తమ్ముడికా? కేంద్ర శాఖ. కేంద్ర శాఖ. కేంద్ర శాఖ అక్కడ ఉంటుంది కదా. కాదు, ఎందుకులే ఉప ముఖ్యమంత్రి ఇచ్చిద్దాం. తమ్ముడు బావకా హోమ్ మినిస్టర్ ఇద్దాం, ఎందుకంటే పెద్దోడు. తమ్ముడు చాలరా. అంటే పెద్దోళ్ళకి హోమ్ గురించి బాగా తెలుసు కదా బ్రో, మేనేజ్మెంట్ ఇదంతా. నీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్తాం. ఎవరికి? నీకే. నాకెందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్? నీకే. కూర అయితే వడ్డించుకుందాం, మంచిగా కనిపిస్తుంది, చిక్కగా, కిందన పడదు కదా, పడకుండా మనం వడ్డించుకుందాం. లేదు బా, వస్తుందిలే. ఇంకైనా అది మామూలుగా ఉండదు. నువ్వు మాతోని మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వచ్చి ఉంటే బాగున్నావు కదరా. అడలా ఉంటుంది, భలే ఉంటుంది. రాజ్మా చావల్ మొత్తం పేస్ట్ లానే ఉంటుంది. రైస్ తక్కువ ఉంటుంది, ఆ కూర ఎక్కువ ఉంటుంది. వీడికి వేస్తాను చూడండి ఇప్పుడు రాజ్మా చావల్ తయారు చేసిన ఇది అండర్ గ్రౌండ్. చాలా కొద్దిగా చాలే. రావట్లేదు తమ్ముడు, ఇందరా మంచిగా కలిపి స్టార్ట్ చేద్దాం. మరి ఈరోజు మనం భోజన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నోరు ఊరుతుంది, నోట్లో నీళ్ళు మాత్రం మంచిగా ఊరుతున్నాయి. ఒరే ప్రతిసారి నీది ఒకటి బాధరా, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, గడ్డలు పారుతున్నాయి. అద్భుతం. సుగంధ ద్రవ్యాలు కూడా ఉన్నాయి. స్మెల్ ఎలా ఉందంటే మరి తింటే ఎలా ఉంటుందో. కైసే హో? బహుత్ అచ్చా హో, బహుత్ అచ్చే హో. ఈసారైనా చెప్పేసావు సరిగా, అందరూ తిడతారు. తిడితే తిట్టండి, కానీ నన్ను మాత్రం ఏమన్నా తిట్టకండి. మనసులో తిట్టుకోండి, బయట చెప్పకండి. ఎలా ఉంది గురు? అద్భుతం. బాగుగారు బాగుంది, ఎలా ఉంది? చాలా మంచిగా వచ్చింది బాగుంది. అది ఈ కాంబినేషన్ అనేది బాగుంటుంది బా, చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పప్పు కూడా చాలా మెత్తగా ఉడికింది, రుబ్బినట్టు అయిపోయింది కదా బాగుంది. నేను పప్పు అంత మంచిగా ఉడకదేమో అనుకున్నాను, గట్టిగా ఉండే కదా తినేటప్పటికి. చాలా బాగా వచ్చింది, మెత్తగా ఉడికి ఉడుకుతాయి. చాలా బాగుందని, చాలా బాగుందని. బాగుందా? ఈ కాంబినేషన్ మాత్రం బూరపాడు. బాగుంది. ఉట్టి పప్పు తింటే అంటే పప్పు పువ్వుల కూర తింటే మంచి, ఇంకా మంచిగా అనిపిస్తుంది బాగుంది. ఎక్కువ వేయాలా, అప్పుడు బాగుంటుంది నాలాగా. కానీ ఈ పప్పుతో వచ్చిన సమస్య ఏంటో చెప్పురా. బాంబులు వస్తాయి ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి? అమెరికా నుంచా, లేకుంటే పాకిస్తాన్ నుంచా, రష్యా నుంచా? రష్యా నుంచి వస్తాయి, మామూలుగా ఉండవు. మన వాళ్ళకి పువ్వులు దొరకవు కదా. దొరకవు. దొరికితే బాగుండు, మనం కూడా ట్రై చేయాల్సింది. లాస్ట్ టైం మనం ఏదో ఈ వీడియో చేసిన తర్వాత ఇవి ఉంటాయి కదా మనకు డివైడర్స్ రోడ్ పక్క నుంచి, అక్కడ నుంచి ఉన్నాయండి పువ్వులు. నాకు ఫోటో తీసి పెట్టారు ఒక అక్క. ఇవేనా చూడండి అంటే చూస్తే అవి వేరే పువ్వులు, మనకు వైజాగ్ నుంచి ఉంటాయి కదా, ఆ పువ్వులతో ఉన్నాయి, ఈ పువ్వులతో కాదు. చేసారు అది. మీరు ట్రై చేయొద్దు ఇలా చూపించామని చెప్పి. దీన్ని పోలి అనేక రకాల పూలు ఉంటాయి. అవును, ఒకే రకంగా ఉంటాయి, కానీ వాటి ఆకులు ఆ చెట్టుని చూస్తే మనం అది తినొచ్చో తిన్నది అంది మేము చూస్తే, ఎందుకంటే ఇక్కడ తింటున్నాం కాబట్టి మాకు తెలుసు అది. అలాంటి పనులేదు చేద్దామా, ఎందుకంటే మరలా ఎవరైనా ఏదైనా అయ్యారు అనుకోండి, రాజుగడ పైన తోసిస్తారు. పోతే పోనీ కానీ మొత్తానికి ఈ సాయంత్రం టైంలో మంచి స్నాక్ అయితే తయారు చేసి ఇచ్చాను. మంచి పప్పు కూర, పూల పప్పు కూర తయారు చేసాం. పూల చాలా బాగా వచ్చింది కూర అయితే. తీసుకో, నిజంగా బా టేస్ట్ మాత్రం నాకు వద్దు. వద్దా బావగారు? ఏనా లేకపోతే పర్లేదు, తర్వాత వేసుకుంటారా? దీనికి వర్ణించడానికి ఎలా మాకైతే తెలియట్లేదు. బాగుందంటే బాగుంది అంతే, ఇంకా అంతే. వేరే డైలాగులు ఉంటే బాగున్నాను, వేరే డైలాగులు మార్చుదాం, రాయండి. మాకు తెలుగు అంతగా అంటే వివరించేటటువంటి పదాలు అయితే మాకు తెలియదు. రాదు, ఒరే భాషలో, మా కొండ భాషలో అయితే తెలుసు. నాయ్ బా ముఖ్య బా. ఆ పువ్వులు ఉన్న స్మెల్ కూడాను మంచిగా. మనకు ఒక పదార్థం యొక్క రుచి తెలియాలంటే ఇట్లాంటి వాటికి, కూరకి చిన్న చిన్న ముద్దలు వేసుకుంటే తెలియదు మనకు. ఇలా పెద్ద పెద్ద ముద్దలు వేసుకుని తినాలా, అప్పుడే మనకు ఆ రుచి అనేది తెలుస్తుంది. ఏదో సిగ్గుపడుతూ మనం రెస్టారెంట్కి వెళ్తే తింటాం కదా ఇలాగా చిన్న తీసిగా. తినే దగ్గర ఏం సిగ్గురా? నేను సిగ్గుండకూడదు. ఒకవేళ
దారి తప్ప మీ ఇళ్ళకి వచ్చినప్పుడు అన్నం పెడితే ఇలానే తింటాము, అంతే గుర్తెట్టుకోండి. మనదంతా కూడా ఇలానే రా మెటీరియల్ పద్ధతి అనమాట. ఈ పప్పు పూల కూర ఎలాగుందిరానా? అదిరిపోయిందిరా అన్న. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం రైస్ తక్కువ వేసుకొని కూర ఎక్కువ వేసుకొని తింటే భలేగా ఉంది నిజంగా. అవును, నాది అయిపోయిందిరా. నాది 2 సార్లు తిన్నా ఫుల్ వడ్డించుకొని. కూడా అయిపోయింది. అవును, కొద్దిగా ఉంది నీది ఇంకా. చిన్నార బాధ కూడా అయిపోయినట్టుంది. అయిపోయింది బాగా. మా పూజ కార్యక్రమం కూడా అయిపోయింది. ఇక్కడ కూర చూసారా, అంత ఉండింది, కొద్దిగా ఉంది కరిలక్ష్మికి. అవును, అది అన్నం కూడా కొద్దిగా ఉంది, దానికి కూడా కొద్దిగా ఉంది. దీన్ని బట్టి మీకు అర్థమవచ్చు ఈ కూర ఎలా ఉంది, భోజనం అంతా కూడాను. మాకైతే బాగా నచ్చింది. చాలామందికి ఈ కూర ఆ పువ్వులతో ఏం బాగుంటుందిలే అనుకుంటుంటారు, కానీ గింజలు కలిపి మనం వంట చేసుకుంటే మాత్రం సూపర్. ఇంకా అది మనకు అడవిలో దొరికేవి అన్నీ కూడా బాగానే ఉంటాయి కదా. అవునన్నా, నేచురల్గా మనకు సీజన్లో పువ్వులు దొరుకుతాయి, అడ్డకాయలు దొరుకుతుంటాయి, ఈత దుంపలు దొరుకుతాయి. సీజన్ వైజ్గా ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటుంది మనకి అడవిలో. అవును, కానీ మన వాళ్ళు రాను ఇవన్నీ సేకరించడానికి కొద్దిగా ఇదైపోతున్నారు, కానీ బయట కొనుక్కొని చాలా తక్కువ కూరగాయలు అనేవి మన కొండల్లోనే దొరుకుతాయి. ఫ్రెండ్స్, ఈ పూల కూర వీడియో చూశారు కదా, మాకైతే చాలా మంచిగా నచ్చింది. మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కుకింగ్ ఛానల్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మరలా మీ ముందుకుంటాం. అందరికి సెలవు. సో బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్.